సో గైస్ ఇక్కడ చూడండి, ఈరోజు చేపల వల ఉంటుంది కదా. సో దాంట్లో ఏమైందంటే పాపం తాబేలు ఇరుక్కునేసింది. ఇక్కడ చూడండి పాపం ఎన్ని రోజుల నుంచి ఎలా ఉంది. అబ్బరే సో సాడ్ యార్. చిన్నగా తీసేయాలి. ఆగు 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 హలో 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 ఆగు తీస్తా కాసేపు అలాగేనండి. ఎవరికి కాసేపు అక్కడ ఆగండి. ఏయ్ కలవడానికి వస్తుంది గాయస్ చూడండి. ఏయ్ కాసేపు ఆగు, నీ మంచి కోసం చెప్తున్నాము. నువ్వు ఏయ్ దేకో బాయ్. गुस्सा में रे बहुत दिन का होगा। ఏయ్ और पत्थर लेगा जा। కాసేపు ऐसे नहीं टूटेगा, पत्थर लेगा हो जाता। नहीं हो जाता, रुक आराम से. ఆహా ఆగు. చాకు లాంటిదేమి బాపరే ఫుల్ టైట్ ఉంది గాయస్. హార్డ్ అయితే చాలా ఉంది పాపము. చూడండి అది పెయిన్ తట్టుకోలేక అది మమ్మల్ని దాన్ని ఏమో చేస్తుంది అనేసి పాపం అది దాని సెల్ఫ్ డిఫెక్షన్ చేసుకుంటుంది. అది కాసేపు ఆగు. వాటర్ తాగుతావా? పోనీ వాటర్ తాకాలి. పో ఎట్లా పోతావు నేను చూస్తా. ఇది मतलब इतना कट करना. वो सामने दो है देख, कटिंग कर. ये है ना? ये पूरा है भाई देख. कट ये करने को आ रहा है. हाँ वही पत्थर से कटिंग कर हो जाता ये. हाँ ये मेरा शू गया यार. देख किधर जा रहा है ये. और एक है. मछली है. ఈసారి కట్టడానికి వస్తే నేనే కడతా చెప్తున్నా. నీకు కష్టపడి మేము హెల్ప్ చేస్తుంటే కాసేపు ఓహో కాసేపు ఆకుండా నేను గేగే అనుకుంటా. దీనికి ఏం పడతారు ఇప్పుడు. गुस्सा में है रे. गुस्से में तो क्या करना. उसको बाहर ला ले, उधर उधर पूरा उधर ऊपर ऊपर तक ले ले. उसका अच्छे के लिए हम लोग कर रहे हैं ना. अभी पलटी करके रख. हाँ पलटी करके रख. हाँ अभी कटिंग कर हो जाता. मशल हो गया. निकल ये देख अंदर के चला गया ना, इसलिए उसको पेन आ रहा होगा. क्या है रे. అది ఎన్ని రోజుల నుంచి ఏమో ఉందబ్బా. అబ్బా ఫినిష్. అమ్మా అయిపోయిందా? హలో సాటిస్ఫాక్షనా? నీళ్ళు వేసి పెట్టేస్తాను, ఎక్కడ పోతావు.
ऊपर हटा ऐसे सर लेके आओ मोबाइल से अच्छे से लेका मोबाइल పో బాయ్ వెళ్ళిపోయింది. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది అయితే తెలియదు. ఇది మనకి తాబేలు ఇక్కడ టోటైస్ అనేది. సో ఎవరో చేపలు పట్టడానికి వస్తారు కదా, సో వల వేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఇరుక్కుపోయింది. తర్వాత తీసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు మాత్రం తీసుకొని దీంతో మనకి ఇంకా అవసరం లేదు కానీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పాపం చాలా రోజుల నుంచి ఉంది. మొత్తం అంతా ఎలా అయిపోయిందంటే అది పెద్దగా అవుతూ సైజు అవుతుంది కదా, దానివల్ల ఏంటంటే ఆ లోపల ఆ ప్రెజర్కి అనేది ఏమైందంటే కట్ అయిపోయింది, లోపల బాగా లోపలికి ఇరుక్కుపోయాయి అవి. అర్థమైందా? సో అందువల్ల ఏంటంటే చాలా రోజుల నుంచి అది బాధపడుతున్నట్టుంది అటోటెస్. దానివల్ల ఏంటంటే మేము పట్టుకోవడానికి కట్ చేస్తుంటే అది మమ్మల్ని కరవడానికి వస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ అనమాట, తనను తను రక్షించుకోవడానికి అలా చేస్తుంది అది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు తీసేస్తాము, లోపలికి వెళ్ళిపోయింది. మార్నింగ్ ఇలాంటి కొంచెం మంచి పనులు చేస్తే అప్పుడప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మనసుకి. సో వదిలేస్తాం కదా. సో మీరు ఇక్కడ ప్లీజ్ ఎవరైనా ఇలాంటి చేపలు పట్టడానికి వచ్చినారో దాంట్లో ఏదైనా కానీ వేరేది లైక్ స్నేక్స్ కానీ లేకపోతే ఇలాంటి టర్టైస్ కానీ తాబేళ్ళు కానీ లేదంటే ఏమన్నా నీటి కోడి కానీ ఇలాంటివి ఏమనంటే ప్లీజ్ ఒకవేళ దానికి మీరు చేపలు పట్టుకోవడం తప్పు కాదు అనట్లేదు. ఒకవేళ అలాంటి దాంట్లోకి ఏమైనా ఇలాంటివి ఇరుక్కున్నప్పుడు వదిలేసేయండి, ఓకేనా?